అదనపు ఎస్పీ భుజంగరావు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు అయితే 14 రోజుల రిమాండ్ కూడా విధించింది వీరిద్దరికి. ఇప్పటికే ప్రణీత్ రావు రిమాండ్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అంటే ఈ కేసులో కొత్తగా కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని తెలియడం, మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగు చూడడం, ఇదంతా చూస్తుంటే అసలు ఇంకెంత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందో ఈ కేసునని అధికారులు కూడా మరింత విస్తుపోతున్నటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం ఈ కేసులో. అసలు మొత్తంగా ప్రణీత్ రావు విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు విషయంలో కావచ్చు, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో గతంలో ఏం చేశారనే విషయాలకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉందో అనే విషయాలకు సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏ విధంగా చూడాలి? నేను అన్నట్లుగా అధికారులే కాదు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విస్తుపోతున్నారు. ఏంటి, ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, ఏం జరుగుతుంది మొత్తం? అంటే ఈ కేసుని మొదటి నుంచి చూస్తే రోజుకు ఒక కొత్త పేరు వస్తుంది, రోజుకు ఒక సంస్థ పేరు వస్తుంది, రకరకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. మొదట్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక సెల్ ఏర్పాటు చేశారు అన్నప్పుడు మనకు కూడా దాన్ని ఒక క్యాజువల్ ఇన్ఫర్మేషన్గా చూసాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు చూస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేస్తారన్నటువంటి సెల్లు అదే సందర్భంలో ముఖ్యమంత్రి నివాసానికి, అంటే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడి నివాసానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేశారని చెప్తున్న మరో సెల్లు, అదే సందర్భంలో ఒక ఛానల్లో ఏర్పాటు చేశారనేటటువంటి సర్వర్. ఇవన్నిటితోటి అసలు వీటికి సంబంధించిన లింకులన్నీ చూస్తుంటే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ 3-4 రోజుల్లోనే ఒక ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతలకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారు అనేది క్లియర్. 2 లేదా 3, ఆ 2-3తోటి ఆగుతుందా, అది డబుల్ డిజిట్కి వెళ్తుందా అనేది ఖచ్చితంగా మంత్రుల స్థాయి వ్యక్తులు, కీలకంగా బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు, వాళ్ళ పేరుతోటి వాళ్ళ ఆదేశాలతోటి ప్రణీత్ రావు కొంతమంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు, కొంతమంది ప్రముఖుల కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేటటువంటి విషయం. ఇవన్నీ ఇది సింపుల్గా తీసే సబ్జెక్ట్ కాకుండా పోతుంది, రోజు రోజుకి కాంప్లికేట్ అవుతుంది. అదే సందర్భంలో సైబరాబాద్ మాజీ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కూడా పిలుస్తారు విచారణకు. అంటే కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు అనేటటువంటి పేరులో స్టీఫెన్ రవీంద్ర పేరు ఒకటి బాగా బలంగా వినిపిస్తోంది పోలీస్ వర్గాల్లో కానీ, మీడియా వర్గాల్లో కానీ, రాజకీయ చర్చల్లో కానీ. దీంతో పాటు అంటే ఇది బీఆర్ఎస్ నాయకులు, పోలీస్ అధికారులకి సంబంధం లేకుండా కొంతమంది బ్రోకర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు వాటిని ఆధారంగా చేసుకొని హవాలా డబ్బుల లావాదేవీలను కూడా ట్రేస్ చేసి ట్రాక్ చేయాలి. మనం మొదటి నుంచి మాట్లాడుతున్న విషయాలు కూడా ఇవే. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి అంశం కాదు, దీని వెనక ఆర్థిక కోణాలు ఉన్నాయి, దీని వెనక సామాజిక కోణాలు ఉన్నాయి, దీని వెనక కుటుంబ కోణాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ కోణాలు అంటే కొంతమంది వ్యక్తుల భార్యల ఫోన్లో ట్యాప్ చేసే అర్థం ఏంటి? అది కుటుంబ కోణం కాబట్టి ఇంకేం చూస్తాం? వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించేలాగా ఉన్నటువంటి ఈ చర్య. అదే సందర్భంలో దీనికి ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి కౌంటర్ ప్రోగ్రామ్, ఇది మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ దీన్ని ఎక్కడ సింపుల్గా వదిలిపెట్టట్లేదు. అడుగున స్కాన్ చేస్తున్నారు. నేను అదే చెప్పబోతున్నా. అంటే తమ శాఖలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి, గతంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన, అధికారాలకు సంబంధించినటువంటి స్కాన్ చేస్తుంటే అసలు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నాతోటి నిన్న ఒక మిత్రుడు అంటున్నారు, ఈ కేసును డీల్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఫోన్లు కూడా గతంలో ట్యాప్ అయినటువంటి పరిస్థితి ఉందట. ముఖ్యమంత్రి ఫోను, ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ట్యాప్ అయింది అనేటటువంటి విషయం ఇప్పుడు పక్కన పెడితే, ఈ కేసుని ఇప్పుడు విచారణ చేస్తున్న అధికార ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆ లిస్టులో ఆయనకే దొరికింది అనేది, అంటే ఇది నిజమా అబద్ధమా పక్కన, ఇది సింపుల్గా తోసిపారేయలేనటువంటి చర్చ. ఎందుకంటే లక్షల ఫోన్లు ట్యాప్ చేశారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. లక్షల ఫోన్లకు సంబంధించినటువంటి ట్రాకింగ్, ట్యాపింగ్, ట్రేసింగ్ ఇన్ని జరిగినటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా వీళ్ళకి ఏదైతే టాస్క్ అప్పగిచ్చారో గతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు, ఆ టాస్క్ కు సంబంధించి ఒక గ్యాంగ్ గా వీళ్ళంతా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒకటి. ఇక్కడ ఇంకో విషయం, వాళ్ళు ఏ టాస్క్ అప్పగించారో ఆ టాస్క్ కాకుండా పర్సనల్ గా అదే చెప్పబోతున్నా. ఇప్పుడు కొంతమంది బ్రోకర్ల పాత్ర గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, వ్యక్తులకి సంబంధించి, సంస్థలకి సంబంధించిన లావాదేవీలని ట్రాక్ చేసి దాన్ని, అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్ని,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్ని నేను ఎందుకంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు టెండర్లు వేస్తుంటాయి. ఓకే. ఆ టెండర్ సమాచారాన్ని ముందే తెలుసుకొని ప్రత్యర్థులకు అమ్ముకోవడం ద్వారా ఈ రకమైనటువంటి ఇది కూడా జరిగింది. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు జాతీయ స్థాయి టెండర్లు వేసేటటువంటి సంస్థలు ఉన్నాయి. నేషనల్ హైవే కాంట్రాక్ట్లు వేసే సంస్థలు ఉన్నాయి. రకరకాల ప్రైవేట్ సెక్టార్లో కూడా వేల కోట్లకు రకరకాల విస్తృతమైనటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిని ట్యాప్ చేసి వీటన్నిటి సమాచారాన్ని వాళ్ళ ప్రత్యర్థులకు అమ్ముకోవటం ద్వారా కొంత లబ్ధి పొందారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇది సింపుల్గా తీసిపారేదంతా ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రస్తుతం ఈ కేసుని క్లోజ్గా ఫాలో అప్ చేసినటువంటి ఉన్నతాధికారుల ఫోన్ కానీ ట్యాప్ జరిగింది అనేటటువంటి మాట అదంత సింపుల్గా తోసేయలేని మాట. ఇప్పుడు ఆయన లిస్ట్ ఆయన ట్యాపింగ్ లిస్ట్ చూస్తే దాంట్లో ఆయన నెంబర్ కూడా ఉంది అనేది ఆయన ఆశ్చర్యపోయాడని చెప్తున్నారు. అంటే ఇది మిత్రుల మధ్య నాకు మా మిత్రుడికి జరిగినటువంటి సరదా సంభాషణగా తీసేయలేని పరిస్థితి. ఆ మిత్రుడు చాలా క్లోజ్గా పోలీస్ శాఖకి సంబంధించినటువంటి వార్తలు గతంలో కవర్ చేసినటువంటి ఒక రిటైర్డ్ జర్నలిస్టు. ఆయన చెప్తున్నాడు, ఇట్లా తమ్ముడు ఇది పరిస్థితి, ట్యాపింగ్ విషయాన్ని అంత సింపుల్గా తీసేయలేము, ఖచ్చితంగా ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి మూలాల్లోకి వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి వాస్తవాలు వస్తాయి. సైబరాబాద్ కమిషనరేట్కి లింక్ గురించి అంటే మీరు మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను తెలుసుకున్న తర్వాత సైబరాబాద్ కమిషనరేట్కి దీనికి ఉన్నటువంటి లింకు చాలా పెద్ద లింక్ ఇది. సైబరాబాద్ కమిషనరేట్ కేంద్రంగా జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగేటువంటి వ్యాపార లావాదేవీలు, ఇదంతా అంటే ఆర్థిక గుండెకాయ లాంటి జోన్లో ఖచ్చితంగా ఇది అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడారు. 10 ఫోన్లు కనుక పైనుంచి ఆదేశం వస్తే ఆ 10 ఫోన్లని 100 ఫోన్లు 1000 ఫోన్లు చేసి వీళ్ళు ట్యాప్ చేశారు అనేది ప్రస్తుత పరిస్థితి. దీంట్లో ఏ మూల నుంచి వస్తున్నటువంటి విషయాన్ని ఎక్కడ సింపుల్గా తోసిపారలేము. గతంలో గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేశారు అని అన్నప్పుడు మనందరం కూడా ఆశ్చర్యపోయాం. గవర్నర్ అంటే రాజ్యాంగ పరంగా హోదాపరంగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు మిగతా విషయాలని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రాజ్యాంగ పరమైనటువంటి పదవి అది. ఆ గవర్నర్ ఫోనే ట్యాప్ అయింది అనేటటువంటిది ఖచ్చితంగా ఆశ్చర్యకరమే. రెండోది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అయింది. ఆయన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. అదే సందర్భంలో ఇంకొక వాదన కూడా ఏం వినిపించిందంటే అప్పట్లో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటైన తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ప్రధానమంత్రి ఫోన్ని కూడా ట్యాప్ చేశారు. దానికోసం స్పెషల్ సాఫ్ట్వేర్ కొన్నారు. ఆ స్పెషల్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి పెగాసస్ వివాదం అంతర్జాతీయ స్థాయిలో పెగాసస్ వివాదం చర్చ జరిగినప్పుడు పెగాసస్ తెలంగాణ గవర్నమెంట్ దాన్ని కొందనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఇన్ని విషయాలు ఇంత చర్చ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి ఏ ఊహాగానాన్ని తోసిపారేయలేం, ఏ ఊహాగానాన్ని కొట్టిపారేయలేం. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఊహాగానాలు వస్తున్నటువంటి పేర్లు అంటే మనకు వస్తున్నటువంటి క్లియర్ కట్ సమాచారమే అది. ఒక పక్కన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులు. ఆ పోలీసు ఉన్నతాధికారుల పేర్లలో ఇప్పుడు అనూహ్యంగా స్టీఫెన్ రవీంద్ర పేరు కూడా వినిపిస్తోంది. వీళ్ళతో పాటు కొంతమంది మీడియా వ్యక్తులు. ఆ మీడియా వ్యక్తుల పేర్లలో మామూలుగానే ఉన్నట్టుగా ఒక టీవీ ఛానల్ యాంకర్ అయినటువంటి సాంబశివరావు పేరు వినిపిస్తోంది. ఇంకో పక్క ఆల్రెడీ ఇప్పటికే శ్రవణ్ రావుకి సంబంధించి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆయన కూడా ఒక ఛానల్ సిఎండీగా ఉన్నారు. వీటి ఇంత విస్తృతమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే ఏ అనుమానాన్ని, ఏ ఫీలర్ని, ఏ అభిప్రాయాన్ని, ఏ ఊహాగానాన్ని కాదనలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటివరకు చేపలే బయటపడ్డాయి, తిమింగలాలు బయటపడబోతున్నాయి. వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వ్యక్తులకు సంబంధించినటువంటి అంటే వీటిని కూడా ట్రాక్ చేయటం అది చాలా తీవ్రం. రెండో పక్క కొంతమంది సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా హీరోయిన్ల ఫోన్లని కొంత సాడిస్టిక్ ఫీలింగ్ తోటి వీళ్ళు విన్నారని
వాళ్ళ వ్యక్తిగత సంభాషణల్ని, వ్యక్తిగతంగా వాళ్ళకి జరిగినటువంటి సంభాషణలు కూడా వీళ్ళు విన్నారంటూ విన్నారు, వాళ్ళను దానిని కొన్ని అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నించారనేటువంటి ఒక అంటే కొంత బెదిరింపులకి ప్రయత్నించారనేటువంటి ఊహగానాలు ఉన్నాయి. ఇక్కడ అంటే ఎంత దిగజారాలో అంత దిగజారారు. ఈ చర్చలో ఈ అంశంలో వస్తున్నటువంటి ఏ ఊహాగానాన్ని, ఏ ఫీలర్ని మనం సింపుల్గా తోసిపారేన స్థాయిలో ఆ నెట్వర్క్ పనిచేసింది. ఆ నెట్వర్క్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇది ఖచ్చితంగా కాసిం రజ్వీ లాంటి ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు దానికి రిలేటెడ్గా, దానికి సబ్స్టాన్షియల్గా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అంతా అదే ఆ వాదాన్ని రుజువు చేసేలాగా కనిపించడం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం.